దేవుని నామానికి ఉదయకాల సమయంలో మహిమ కలుగును గాక. మత్తయి సువార్త 8వ అధ్యాయం మొదటి 4 వచనాలు. ఆయన కొండ మీద నుండి దిగి వచ్చినప్పుడు బహు జనసమూహములు ఆయనను వెంబడించెను. ఇదిగో కుష్ఠరోగి వచ్చి ఆయనకు మ్రొక్కి, ప్రభువా, నీకు ఇష్టమైతే నన్ను శుద్ధినిగా చేయగలవనెను. అందుకు ఆయన చేయి చాపి వారిని ముట్టి, నాకు ఇష్టమే, నీవు శుద్ధుడు కమ్మని చెప్పగా తక్షణమే వాని కుష్ఠరోగము శుద్ధి ఆయను. అప్పుడు యేసు, ఎవరితోనూ ఏమీ చెప్పకు సుమి, కానీ నీవు వెళ్ళి వారికి సాక్షార్థమై నీ దేహమును యాజకునికి కనపరుచుకొని మోషే నియమించిన కానుక సమర్పించమని వానితో చెప్పెను. దేవుడి మాటలను దీవించును గాక. ఇంత ఉదయాన్నే దేవుని సన్నిధిలోనికి వచ్చిన మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ఈ సమయంలో దేవుని వాక్యాన్ని జాగ్రత్తగా దేవుని మాటలు వినండి. మత్తయ్య అనే ఒక మంచి లేవీయుడు, సుంకపు గుత్తదారుడు. ఆయన యేసుక్రీస్తు 12 మంది శిష్యుల్లో ఒక శిష్యుడిగా పిలువబడతా వచ్చారు. మత్తయి సువార్త 1వ అధ్యాయం నుండి కొన్ని మాటలు మీకు జ్ఞాపకం చేస్తాను. చూడండి, 1వ అధ్యాయం అంతా యేసుక్రీస్తు యొక్క వంశావళి గురించి, ఆయన రాజుగా యేసుక్రీస్తు రానయ్యున్నాడు అనే మాటలు రాయబడతా వచ్చినాయి. సో 1వ అధ్యాయం, 2వ అధ్యాయం, ఈ మొదటి 2 అధ్యాయాలు యేసుక్రీస్తు యొక్క జన్మమును గురించి, ఆయన యేసుక్రీస్తు ప్రభువుగా ఈ లోకానికి వచ్చాడు, ఆయనే రాజు, యూదుల రాజు ఆయనే అని తెలియజేసే మాటలు గ్రంథకర్త అయిన మత్తయి మనకి జ్ఞాపకం చేస్తూ ఉన్నారు. 3వ అధ్యాయం మొత్తం మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే యేసుక్రీస్తు ముందు నడిచిన బాప్తిస్మిచ్చు యోహాను గురించి, ఆ బాప్తిస్మం యేసుక్రీస్తు ప్రభువు కూడా యోహాను దగ్గరే తీసుకున్నట్లుగా 3వ అధ్యాయంలో మనకి కనిపిస్తుంది. 4వ అధ్యాయంలో అపవాది చేత శోధింపబడి దానిని జయించిన వాడుగా 30 సంవత్సరాల వయసులో యేసుక్రీస్తు తన పరిచర్యను ప్రారంభించినట్లుగా దేవుని వాక్యంలో నుండి మనం ఆలోచన చేయొచ్చు. దాని 5వ అధ్యాయం, 6వ అధ్యాయం, 7వ అధ్యాయం, ఈ 3 అధ్యాయాలు కొండ మీద ప్రసంగం అని మనం దేవుని వాక్యంలో నుండి నేర్చుకుంటాం. ఇప్పుడు 8వ అధ్యాయాన్ని మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే ఈ అధ్యాయాలని స్వస్థతల అధ్యాయం అని ఈ అధ్యాయానికి పేరు పెట్టుకోవచ్చు. సో 8 అధ్యాయాల అవుట్లైన్ని జాగ్రత్తగా జ్ఞాపకం చేస్తే మొదటి 2 అధ్యాయాలు యేసుక్రీస్తు జననమును గురించి, 3వ అధ్యాయం యేసుక్రీస్తు బాప్తిస్మమును గురించి. ఆ బాప్తిస్మం కూడా ఎవరు ఇవ్వాలి అంటే బాప్తిస్మిచ్చు యోహాను, ఆయన పుట్టుపూర్వోత్తరాలు రాయబడ్డాయి. అదే సమయంలో యేసుక్రీస్తు బాప్తిస్మం తీసుకున్న సందర్భం రాయబడింది. ఆ తర్వాత 40 దినాలు యేసుక్రీస్తు ఉపవాసం ఉండి, ఆయన ఉపవాసం ఉన్న తదనంతరం సాతాను చేత శోధింపబడి దాన్ని జయించిన వాడుగా, ఆ తర్వాత పరిచర్య ప్రారంభించిన వాడుగా మనం ఆలోచన చేయొచ్చు. పరిచర్య ప్రారంభించబడిన తర్వాత ఆయన పరిచర్యలో 3 ప్రాముఖ్యమైన విషయాలు పరిచర్యలో మనకు కనిపిస్తాయి. చూడండి, 4వ అధ్యాయం 23వ వచనం. 4వ అధ్యాయం 23వ వచనం. యేసుక్రీస్తు పరిచర్యలో ఉన్న 3 విషయాలు మీకు జ్ఞాపకం చేస్తాను. మొట్టమొదటిది 23వ వచనంలో, యేసు వారి సమాజ మందిరములలో బోధించుచు. నెంబర్ 1, ఇట్ ఈజ్ ఎ టీచింగ్. రెండోది, రాజ్యమును గూర్చి సువార్తను ప్రకటించుచు. దాని రెండోది, ఇట్ ఈజ్ ఎ ప్రీచింగ్. దాని మూడోది, ప్రజల్లోని ప్రతి వ్యాధిని, రోగమును స్వస్థపరచుచు గలయంతటా సంచరించు. దాని మూడోది, ఇట్ ఈజ్ ఏ హీలింగ్. సో టీచింగ్, ప్రీచింగ్, హీలింగ్, ఈ 3 పరిచర్యలు యేసుక్రీస్తు పరిచర్యల్లో మనం చూడవచ్చు. సో అందులో భాగంగా 5వ అధ్యాయం, 6వ అధ్యాయం, 7వ అధ్యాయం వీటిని కొండ మీద ప్రసంగం అంటాం, లేదంటే పర్వత ప్రసంగం, శిఖర ప్రసంగం అని చాలా మాటలు చెప్పొచ్చు. సో ఇమ్మీడియట్లీ మనం 3 అధ్యాయాలు ఆయన ప్రసంగం యొక్క ఔన్నత్యాన్ని మనకి జ్ఞాపకం చేస్తాయి. సువార్తల్లో మనం 4 సువార్తల్లో ఒక్కొక్క సువార్త ఒక్కొక్క విధంగా రాయబడతా వచ్చింది. మత్తయి గారిని అడిగితే కాలక్రమేణా రాయలా, క్రానిలాజికల్గా మత్తయి సువార్త రాయబడలా. మత్తయి సువార్త ఎలా రాయబడిందంటే ఈవెంట్స్ లాగా రాయబడింది. అంటే ప్రసంగాలన్నీ ముందు రాశారు, తర్వాత స్వస్థతలు రాశారు, మళ్ళీ ప్రసంగాలు రాశారు, మళ్ళీ స్వస్థతలు రాశారు. సో ఈ స్వస్థతలన్నీ ఒక పేజీలో ఉండేటట్టు, ఒక అధ్యాయంలో ఉండేటట్లుగా రాయబడ్డాయి. అలాగని ఈ స్వస్థతలన్నీ ఒకసారి జరిగినాయి అంటే కాదు. సో మత్తయి రాసిన విధానాన్ని బట్టి ఈవెంట్స్ లాగా, ఆయన సంఘటనలను ఆధారంగా చేసుకొని రాసిన సువార్తగా ఈ సువార్తను మనం ఆలోచన చేయవచ్చు. సో వాటిలో నుంచి మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే యేసుక్రీస్తు పరిచర్యలో టీచింగ్ ఉంది,
రెండోది ఇట్ ఈజ్ ఏ ప్రీచింగ్ ఉంది, దాని మూడోది ఇట్ ఈజ్ ఏ హీలింగ్ ఉంది. ఆ తర్వాత మరికొన్ని మాటలు మీకు జ్ఞాపకం చేస్తాను. 4వ అధ్యాయం చివరి వచనంలో మనం చదివితే 4వ అధ్యాయం చివరి వచనం 25వ వచనం, గలిలయ, దెకాపోలి, యెరూషలేము, యూదయను ప్రదేశములంతటి నుండి, యోర్దానుకు అవతల నుండి బహుజన సమూహములు ఆయనను వెంబడించిరి. ఈ మాట కొంచెం అండర్లైన్ చేసుకోండి. బహుజన సమూహములు అనే మాట. ఆయనను వెంబడించిన వాళ్ళు ఎంతమంది అంటే కేవలం 12 మంది కాదు, 12 మంది శిష్యులు కాదు, 12 మంది యేసుక్రీస్తు ఏర్పాటు చేసుకున్న వారు కాదు. ఎంతమంది వెంబడించారు అని మనం ఆలోచన చేస్తే బహుజన సమూహములు ఆయనను వెంబడించను అన్న మాట మనకి కనిపిస్తూ ఉంది. 7వ అధ్యాయానికి రండి. ఈ కొండ మీద ప్రసంగం అయిపోయిన తర్వాత మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే 7వ అధ్యాయం చివరి వచనంలో ఏలయనగా పైన 28వ వచనం, యేసు ఈ మాటలు చెప్పి ముగించినప్పుడు బహు జన సమూహములు ఆయన బోధకు ఆశ్చర్యపడుచుండ్రి. ఇప్పుడు 8వ అధ్యాయం మనం చదువుకున్న మొదటి వచనంలో కూడా ఆలోచన చేస్తే ఆయన కొండ మీద నుండి దిగి వచ్చినప్పుడు బహుజన సమూహములు ఆయనను వెంబడించను. 17వ వచనం దాకా స్వస్థతల గురించి రాయబడింది. ఆ తర్వాత 18వ వచనంలో యేసు తన యొద్దనున్న జన సమూహములను చూచి అద్దరికి వెళ్ళవలని. వీళ్ళంతా ఎవరు అని మనం ఆలోచన చేస్తే శిష్యులు కాదు. ఆ కింద 23వ వచనంలో మనం చదివితే ఆయన ధోని ఎక్కినప్పుడు ఆయన శిష్యులు ఆయనను అంట వెళ్ళిరి. కొంచెం జాగ్రత్తగా ఉండండి. బహుజన సమూహములు అన్న మాట మత్తయి సువార్తలో ఎక్కువ రాయబడతా వచ్చింది. ఆయనను వెంబడించిన వాళ్ళు ఎంతమంది అని అంటే చాలామంది వెంబడించారు. ఇక్కడ ప్రజల గొప్పతనం కాదు కానీ ప్రభు గొప్పతనాన్ని ఒక మాట చెప్తా. ప్రభు ఎలాంటి వాడంటే అన్కమిటెడ్ పీపుల్ ఉన్న, అంటే శ్రద్ధాభక్తులు లేని ప్రజల పట్ల కూడా దేవుడు ప్రేమ కలిగిన వాడు. ఆయనను వెంబడించే, ఆయనతో పాటు కమిటెడ్గా ఉన్న సమర్పించుకున్న ప్రజల కోసం ఆయన పనిచేసేవాడు కాదు, సమర్పణ లేని వారి కోసం కూడా ఆయన పనిచేసేవాడు. ఈ బహుజన సమూహాలు కొంతమంది వాక్యాన్ని వినటానికి వచ్చిన వారు ఉన్నారు, కొంతమంది తినటానికి వచ్చిన వారు ఉన్నారు, కొంతమంది త్రాగటానికి వచ్చిన వారు ఉన్నారు, కొంతమంది ఏదో ఒక అద్భుతాలు జరుగుతాయని చూడటానికి వచ్చిన వాళ్ళు ఉన్నారు, కొంతమంది విమర్శించడానికి వచ్చిన వాళ్ళు ఉన్నారు, కొంతమంది ప్రభువుని ఏదో ఒక రకంగా ఇరకాటంలో పెట్టాలని వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. కానీ వీళ్ళందరి మీద దేవుడు ఎలాంటి వాడు, ప్రభు ఎలాంటి వాడు అంటే అందరినీ ఏకరీతిగా చూసినవాడు. ఇది మనం ఈ అధ్యాయంలో నేర్చుకోవాల్సిన మాటలు. సరే, 8వ అధ్యాయంలోనికి రండి. 8వ అధ్యాయంలో 3 స్వస్థత కార్యాలు మనం ఆలోచన చేయొచ్చు దేవుని వాక్యంలో నుండి. మొదటి 4 వచనాల్లో మొట్టమొదటి స్వస్థత కార్యం ఇది కుష్ఠరోగిని బాగుపరిచిన సందర్భం. దెన్ 5వ వచనం నుండి 13వ వచనం వరకు 2వ స్వస్థత కార్యం. ఇది శతాధిపతి అయిన కపెర్నహూములో శతాధిపతి ఇంట్లో పక్షవాయువు కలిగిన ఆయన దాసుడు బాగుపడిన సందర్భం. దెన్ 3వది 14వ వచనం నుండి 17వ వచనం వరకు పేతురు అత్తగారైన ఆమెను స్వస్థపరిచిన విధానం. 3 ప్రాముఖ్యమైన స్వస్థతలు ఈ మొదటి 17 వచనాల్లో మనం చూడవచ్చు. మొదటిది ఎవరంటే చెప్పండి. సో నేను అవుట్లైన్గా కొన్ని మాటలు మీకు జ్ఞాపకం చేస్తా, జాగ్రత్త రాసుకోండి. మొదటి 4 వచనాలని దీన్ని ఏమంటామంటే 3 ఓలు చెప్తాయి ఈ ఉదయకాల సమయంలో. నెంబర్ 1 అవుట్ క్యాస్ట్. ఈయన ఎవరు అంటే బహిష్కరించబడిన వ్యక్తి. ఎవరిని బాగు చేశాడు చెప్పండి? కొంతమందిని సమాజము, సంఘము బహిష్కరించింది. మీరు మా ఇంట్లో ఉండటానికి లేదు, మా సమాజంలో ఉండటానికి లేదు, మా దగ్గరలో ఉండటానికి లేదు, నీ రోగాన్ని బట్టి నువ్వు ఊరు వెలుపల ఉండాలి, నువ్వు ఊరిలో ఉండటానికి లేదు అని బహిష్కరించిన వ్యక్తుల్ని దేవుడు బాగు చేస్తూ ఉన్నాడు. అది మొట్టమొదటిది, ఇట్ ఈజ్ ఏ అవుట్ క్యాస్ట్ పీపుల్. నెంబర్ 2, రెండోది 5వ వచనం నుండి 13వ వచనం వరకు ఈయన ఎవరు అంటే అవుట్ సైడ్ పీపుల్. ఈయన యూదుడు కాదు. ఈయన ఎవడు చెప్పండి? ఈయన అన్యుడు. యూదుల్లో కూడా ఇలాంటి వాడిని నేను చూడలేదు అనే మాట 10వ వచనంలో చదివితే యేసుక్రీస్తు ప్రభు చెప్తున్న మాట, యేసు ఈ మాట విని ఆశ్చర్యపడి వెంట వచ్చుచున్న వారిని చూసి, ఇశ్రాయేలులో ఎవరికైనాను నేను ఇంత విశ్వాసం ఉన్నట్లు చూడలేదని మీతో చెప్పుచున్నాను. సో ఈయన ఎవరు అంటే అవుట్ సైడ్. ఈయన ఇశ్రాయేలుడు కాదు, యూదుడు కాదు, దేవుని ఎరిగిన వాడు కాదు, అన్యజనుడు. ఆయన రోమా సామ్రాజ్య శతాధిపతి. ఆయనను కూడా దేవుడు బాగు చేశాడు. ఈ మాటను కూడా మనం ఆలోచన చేయాలి. దెన్ 3వది 14వ వచనం నుండి 17వ వచనం వరకు మనం ఆలోచన చేస్తే దెర్ ఈజ్ ఏ ఓల్డ్ ఉమెన్. ఎవరు అని అంటే ముసలావిడ. పేతురు గారు అత్త. అప్పటికే ముసలోడు ఇంకెందుకు పోతే పోయిందని వదిలేలా. మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే వృద్ధులను కూడా దేవుడు కనికరించాడు. ఒకళ్ళు అవుట్ క్యాస్ట్ వాళ్ళు ఉన్నారు, రెండో వాళ్ళు అవుట్ సైడ్ వాళ్ళు ఉన్నారు, మూడోది ఓల్డ్ పీపుల్ కూడా దేవుడు స్వస్థపరిచిన వారిలో ఉన్నారు. ఇంకొంచెం జాగ్రత్తగా మీకు జ్ఞాపకం చేస్తాం. ఇక్కడ 4 మరలా మీకు జ్ఞాపకం చేస్తాం.
మొట్టమొదటి ఇంగ్లీష్లో 4 ఎల్లలు చెప్తా. మొట్టమొదటి ఇట్ ఈజ్ ఎ లార్డ్. ఎవరు అని అంటే ప్రభు. ఎవరు ఆ వ్యక్తి? ఎవరు చెప్పండి? ప్రభు. రెండో వ్యక్తి ఇట్ ఈజ్ ఎ లెపర్, అంటే ఏ మ్యాన్ విత్ లెప్రసీ, కుష్ఠరోగి. దెన్ మూడోది ఈజ్ ఎ లీడర్, ఆయన ఎవరు అని అంటే శతాధిపతి. దెన్ నాలుగోది ఇట్ ఈజ్ ఎ లేడీ, ఆమె ఎవరంటే ఒక స్త్రీ. సో ఈ 4 జాగ్రత్తగా ఆలోచన చేస్తే దేర్ వాజ్ ఎ లార్డ్. మన రోగాలన్నింటినీ భరించడానికి ఒక ప్రభు ఉన్నాడు మనకి. ఇంక ప్రపంచంలో ఎవరికి, ఏ వ్యక్తికి ఈ ఆధిక్యత లేదు. అందుకే 17వ వచనంలో మనం చదివితే 17వ వచనం చివరి వచనం ఇక్కడ మత్తయి భక్తుడు ఎలాగ కంక్లూడ్ చేస్తున్నదో చూడండి. ఆయన మాట వలన దెయ్యములు వెళ్ళగొట్టి రోగులనెల్లను స్వస్థపరిచిన, అందువలన ఆయనే మన బలహీనతలను వహించుకొని మన రోగములను భరించినని ప్రవక్త యెషయా ద్వారా చెప్పబడినది నెరవేరును. సో ఈయన ఎవరు అని మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే మన రోగములన్నిటినీ భరించేవాడు, మన వ్యసనములన్నిటినీ వహించేవాడు. రోగులెల్లను అంటే రోగులందరినీ ఆయన బాగు చేసిన వాడు అన్న సత్యాన్ని ఈ ఉదయకాల సమయంలో మనం ఆలోచన చేయాలి. సరే, దేవుని వాక్యంలో నుండి ఈ ఉదయకాల సమయంలో మొదటి వ్యక్తిని మీకు జ్ఞాపకం చేస్తాను. ఆ తర్వాత 10 గంటలు జరిగే సభలో మరొక వ్యక్తిని ఈ ఉదయకాల సమయంలో దేవుని వాక్యంలో నుండి నేర్చుకుందండి. చూడండి, మరలా 8వ అధ్యాయం 1వ వచనం. ఆయన ఆ కొండ మీద నుండి దిగి వచ్చినప్పుడు బహుజన సమూహములు ఆయనను వెంబడించను. ఇదిగో కుష్ఠిరోగి వచ్చి ఆయనకు మ్రొక్కి, ప్రభువా నీకు ఇష్టమైతే నన్ను శుద్ధినిగా చేయగలవనెను. సో ఈ 2 వచనాలు ఈ ఉదయకాల సమయంలో జాగ్రత్తగా ఆలోచన చేయాలి. యేసుక్రీస్తు ప్రభువును మనం జాగ్రత్తగా దేవుని వాక్యంలో చదివితే, జాగ్రత్తగా చూస్తే ప్రభు ఎలా స్వస్థపరుస్తున్నాడో జాగ్రత్తగా వినాలి. నేను ఇంకొక 3 ఈ అవుట్లైన్లో 3 విషయాలు మీకు జ్ఞాపకం చేస్తాను. మొదటి సందర్భంలో మొదటి 4 వచనాల్లో ఎవరో ప్రభు దగ్గరకు వస్తే స్వస్థపరిచిండు. తర్వాత 5వ వచనం నుండి 13వ వచనం వరకు ప్రభు ఎక్కడికి వెళ్లకుండానే స్వస్థపరిచిండు. ఆ తర్వాత 13వ వచనం 14వ వచనం నుండి 17వ వచనం వరకు ప్రభువే వెళ్ళి స్వస్థపరిచిండు. ప్రభు దగ్గరకు వచ్చిన వాడిని, కుష్ఠరోగిని స్వస్థపరిచిండు. ప్రభు శతాధిపతి ఇంటికి, నా ఇంట్లోకి రావడానికి కూడా నేను యోగ్యుడిని కాదంటే మాట ద్వారా ఆయన స్వస్థపరిచిండు. పేతురు వాళ్ళ ఇంటికి స్వయంగా ఆయనే వెళ్ళి చేయి పట్టుకొని ముట్టి స్వస్థపరిచిండు. ఒక మాటలో చెప్పాలంటే ప్రభు దగ్గరకు వచ్చినా స్వస్థపరచబడతాం, ప్రభు మన దగ్గరకు వచ్చినా కూడా స్వస్థపరచబడతాం. ఒకవేళ ప్రభు రాకపోయినా కూడా స్వస్థపడతాం. యెహోవా తన వాక్కును పంపి వారిని బాగు చేసెను. కేవలం మాట చేత స్వస్థపరచడం కూడా మనం చూడవచ్చు. కేవలం మాట ద్వారా రోగం పోవటం కూడా ఈ 3 సంఘటనల్లో మనం జాగ్రత్తగా ఆలోచన చేయొచ్చు. సో ఈ ఉదయకాల సమయంలో కుష్ఠరోగిని బాగుపరిచిన విధానాన్ని జాగ్రత్తగా మనం దేవుని వాక్యంలో నుండి ఆలోచన చేయాలి. కుష్ఠరోగాన్ని 2 ప్రాముఖ్యమైన విషయాలతో బైబిల్ పోల్చబడతా జరిగింది. మొట్టమొదటిగా ఏదేను వనంలో పడిపోయిన మానవుడైన ఆదాముని దేంతో పోల్చారంటే కుష్ఠరోగితో పోల్చారు. ఎలా పోల్చబడిందేనండి అని మనం ఆలోచన చేస్తే, ఆయన తన స్వరూపం అంతటిని, దేవుడిచ్చిన మహిమా దేహాన్ని, దేవుడిచ్చిన అమోఘమైన తన స్వరూపమందు తన ఆకారములో దేవుడు తయారు చేస్తే, పాపం చేయటం వల్ల ఏం చేశాడంటే ఆకారం అంతా పోయింది, స్వరూపం అంతా పోయింది, స్వభావం అంతా పోయింది. ఆల్ సెన్సెస్ ఉన్న ఈ జ్ఞానేంద్రియాల్లో ఉన్నవన్నీ స్పర్శ అంతా పోయింది. కుష్ఠరోగి కూడా మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే దేవుడిచ్చిన అద్భుతమైన శరీరం ఏమైపోయింది చెప్పండి? మాంసం అంతా పాడైపోయింది. మనం మిరియాము జీవితంలో ఒకసారి కుష్ఠరోగం వచ్చింది, కానీ ఆ కుష్ఠరోగం వచ్చినప్పుడు ఎలా ఉందంటే శవం ఎలా అయితే మొహం అయిపోయిందో అలా అయిపోయింది అన్న మాటను మనం ఆలోచన చేయొచ్చు. ఈ ఉదయకాల సమయంలో మన జీవితంలో మనం చూడని పెను మార్పులు మన కుటుంబాల్లో జరుగుతూ ఉంటాయి. మనం ఊహించని వాటిని జరుగుతూ ఉంటాయి. సాతాను ఏం చేస్తాడంటే అసలు మన జీవితాన్ని తారుమారు చేయడానికి ప్రయత్నం చేస్తాడు. అసలు రూపం లేకుండా చేస్తాడు. పలానా వాళ్ళు వీళ్ళేనా అన్నట్లుగా మన జీవితాలు మారిపోతాయి. ఒకప్పుడు ఇలాగే ఉందా, ఈయన ఇలాగా ఉండడా, ఈమె ఇలాగా ఉందా అన్న భయంకరమైన పరిస్థితులు మన జీవితాల్లో వస్తూ ఉంటాయి. వీటిని మనం జాగ్రత్తగా ఆలోచన చేయాలి. క్రొత్త నిబంధనలోనికి వస్తే, పాత నిబంధనలో అది పడిపోయిన ఆదాము జీవితానికి, పాపములోనికి దిగజారిపోయిన ఆదాము జీవితానికి సాదృశ్యంగా ఉంటే, క్రొత్త నిబంధనలు దేంతో పోల్చారు అని మనం ఆలోచన చేస్తే మరణంతో పోల్చారు. దేంతో పోల్చారంటే ఏ యాజకుడైనా ఎవరిని ముట్టకూడదంటే మొట్టమొదటిగా చనిపోయిన వాడిని, శవాన్ని ముట్టకూడదు. నెక్స్ట్ శవం తర్వాత ఇంకెవరినన్నా ముట్టకూడదు అని ఉంటే ఈ కుష్ఠోడిని ముట్టకూడదు. ఇది ఎవరికి నెక్స్ట్ ఎవరు అనంటే ప్రపంచం మొత్తంలో యూదుడైన ప్రధాన యాజకుడు కానీ మొట్టమొదటిది నరశవాన్ని ముట్టకూడదు, ఆ తర్వాత కుష్ఠువాడిని
ముట్టకూడదు. ఎందుకు కుష్టివాడిని ముట్టకూడదు అని మనం ఆలోచన చేస్తే జోసెఫ్ అనే ఒక ఆయన చరిత్రకారుడు రాసిన మాట ఏంటంటే, ఇశ్రాయేలు ప్రజలు వాళ్ళకు ఒక మెసిస్టా అనే ఒక రూమ్ ఉండేది. మనకి కరోనా టైంలో బాగా కొన్ని పదాలు మనం బాగా ఎరిగినాం. దాన్ని ఏమంటామంటే ఐసోలేషన్ అంటాం. ఐసోలేషన్ రూమ్ లాగా ప్రతి మందిరములో 6 అడుగులు వెడల్పు 10 అడుగుల హైట్లో ఒక రూమ్ ఉండేది. ఆ రూమ్లో ఎవరు ఉండేవాళ్ళు అంటే కేవలం కుష్ఠరోగులే ఉండేవి. ఆ కుష్ఠరోగులు కూడా ఎవరంటే బాగుపడిన కుష్ఠరోగులు ఉండేవాళ్ళు. జాగ్రత్త అనండి. ఇప్పుడు యాజకుడి దగ్గరికి వెళ్ళి కనపరుచుకో అంటే యాజకుడి దగ్గరికి వెళ్ళి కనపరుచుకున్న తర్వాత ఆ వ్యక్తిని ఎక్కడ ఐసోలేషన్లో ఉంచేవాళ్ళు అంటే ఈ రూమ్లో ఉంచేవాళ్ళు. సంపూర్ణంగా స్వస్థపరచబడిన యాజకుడు కానీ ప్రధాన యాజకుడు కానీ ఇశ్రాయేలులు కానీ ఈ కుష్ఠోళ్ళలాగానే చూసేవాళ్ళు. వాడిని అంత తొందరగా సమాజంలో కలిపేవాళ్ళు. ఎక్కడ అంటే దేవుని ప్రజల్లో కూడా వివక్ష ఉంది. ఆ మాటను కొంచెం జాగ్రత్తగా ఆలోచన చేయాలి. ఇంకొక మాటను జాగ్రత్తగా ఆలోచన చేస్తే చరిత్రకారుడు జోసెఫే చెప్పిన మాట ఏంటంటే, జోసెఫ్ గారు ఇశ్రాయేలు ప్రజల్లో ఎవడైనా కుష్ఠరోగం వచ్చింది అనడంతోనే వాళ్ళ ఇంటి దగ్గర నుండి కుటుంబ సభ్యులందరినీ పిలిచి ఈ కుష్ఠరోగిని మందిరంలోనికి పిలిచి మందిరంలో ఈయన అంతిమ సంస్కారాలన్నీ చేసేసేవాళ్ళు. ఏం చేసేవాళ్ళు అంటే సమాధి కార్యక్రమం చేసినట్లుగా చేసేసి మనోడిని ఊరు బయటికి పంపించేవాళ్ళు. చచ్చిపోయినోడు మళ్ళీ తిరిగి రాడు. ఇప్పుడు ఉన్న వ్యక్తి ఈ పరిస్థితి వ్యక్తి ఎలాంటి వాడు అని అంటే మొట్టమొదటిది బహిష్కరించబడిన వాడు. వీడు ఎవడు చెప్పండి? ఈ కుష్ఠరోగి అవుట్ క్యాస్టెడ్, అసలు సమాజంలో ఉండటానికి వీలు లేనివాడు. రెండోది వీడు అపవిత్రుడు. ఏమైపోయిండు అని మనం ఆలోచన చేస్తే లేవియాకాండం 13వ అధ్యాయం త్వరగా తీయండి. త్వరగా కొన్ని మాటలు మీకు జ్ఞాపకం చేస్తాను. ఎక్కువ టైం కాకుండా చాలా తక్కువ సమయంలో కొన్ని మాటలు మనం నేర్చుకుందాండి. లేవియాకాండం 13వ అధ్యాయంలో కొన్ని మాటలు 43వ వచనం ఇలాగ రాయబడింది. లేవియాకాండం 13వ అధ్యాయం 43వ వచనం నుండి నేను చదువుతున్నా. ఆ పొడగల కుష్ఠరోగి వస్త్రములు చింపివేయలను, వాడు తన తల విరవిపోసుకున్న వాళ్ళను, వాడు తన పై పదవిని కప్పుకొని అపవిత్రుడు అని బిగ్గరగా పలకవలను. సో మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే మొట్టమొదటిది 46వ వచనం కూడా చదువుతున్నా చూడండి. ఆ పొడవ కలిగిన వానికి కలిగిన దినములన్నీ వాడు అపవిత్రుడై ఉండును. వాడు అపవిత్రుడు కనుక ప్రత్యేకంగా నివసింపవలను. వాని నివాసము పాళ్యమునకు వెలుపల ఉండవలను. చూసారండి 45వ వచనంలో 46వ వచనంలో ఏమని రాయబడింది అని అంటే, లేవియాకాండం 13వ అధ్యాయం 46వ వచనం, వాని నివాసము పాళ్యమునకు వెలుపల ఉండవలను. ఎక్కడ ఉండాలంట? పాళ్యమునకు అంటే లోపల ఉండటానికి లేదు. సో అందుకని దాన్ని ఏమన్నామంటే అవుట్ కాస్ట్ పీపుల్ అన్నాం. బహిష్కరించబడ్డాడు సమాజం నుండి, సంఘం నుండి. ఏం చేయబడ్డాడు? బయటికి వెలివేయబడ్డాడు. రెండోది అతను ఎలాంటి వాడు అనంటే అపవిత్రుడు. ఎలాంటి వాడు అనంటే వాడు ఎప్పుడు ఏమని బలుగుతూ ఉండాలంటే అపవిత్రుడు. అంత మాత్రమే కాదు, 46వ వచనాలు ఆ పొడవానికి కలిగిన దినములన్నీయా కొన్నియా ఎన్ని రోజులు కుష్టుంటే అన్ని రోజులు వాడు ఎలాంటి వాడు అంటే అపవిత్రుడే. రెండోది వాడు ఎలాంటి వాడు అనంటే వాడు పాపానికి పవిత్రుడు కాదు, అపవిత్రుడుగానే అతడు మిగలబడతా ఉన్నాడు. మూడో విషయాన్ని మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే కుష్ఠరోగానికి నేను కొద్దిగా మెడికల్ విషయాలు కూడా మీకు జ్ఞాపకం చేస్తా, జాగ్రత్తగా వినండి. ఏమైపోయింది అని అంటే అసలు కుష్ఠరోగి అని ఎలా తెలుస్తుంది? పొడ వస్తుంది. పొడ వచ్చిన తర్వాత ఏమవుతుంది? స్పర్శ పోతుంది. కుష్ఠరోగికి ఉంటే 4 విషయాలు మీకు జ్ఞాపకం చేస్తాను. నెంబర్ 1, మొట్టమొదటిది ఏంటంటే శరీరంలో స్పర్శ పోతుంది. ఏం టచ్ చేసినా స్పర్శ ఉండదు. పాపం ఉన్నవాడికి పరిశుద్ధుడైన యేసుక్రీస్తు యొక్క స్పర్శ ఉండదు. వాడు ఎన్నిసార్లు వాక్యం బోధించు, ఎన్నిసార్లు సువార్త బోధించు, ఆత్మ సంబంధమైన స్పర్శ వాడికి ఉండదు. రెండోది ఆయన ఎలాంటి వాడు అంటే స్పర్శ మాత్రమే కాదు, ఈ లింబ్స్ ఉంటాయి అంటే కాళ్ళ వేళ్ళు, చేతులు వేళ్ళు, ఇక్కడ నుంచి ఈ దూరం నుండి లోపలికి వైపుకి ఇది రోగం ప్రవేశిస్తూ ఉంటుంది, పెరుగుతూ ఉంటుంది. లోపల నుండి బయటికి రాదు. ఇది ఎక్కడి నుంచో అంటే ఈ వేరు చివర్ల నుండి కాళ్ళ వేళ్ళే కానీ, చేతులు వేళ్ళే కానీ, ఇదంతా ఒక మాటలో చెప్పాలంటే వాడు చచ్చిపోయే టయానికి 6 అడుగులు వాడు 6 అంగుళం దాకా రాగలడు. కుష్ఠరోగి అలాగే బ్రతుకుతూ ఉన్నాడంటే వాడి హైట్ అంతా కుజించుకుపోతూ ఉంటుంది. మన జీవితంలో కూడా దేవుడు మనల్ని నిర్మించిన తర్వాత తన పోలికలో తన స్వరూపంలో నిర్మించిన తర్వాత సాతాను ఏం చేసిందంటే మన స్వరూపం లేకుండా కుచించుకుపోయేటట్లుగా
చేస్తూ వచ్చాడు. సెన్సెస్ ఏం పని చేయట్లేదు, మన శరీరం యొక్క సౌష్ఠవం అంతా తగ్గిపోతూ ఉంది. అంత మాత్రమే కాదు, వీడి దగ్గర భయంకరమైన వాసన వస్తుంది. ఎంత అంటే ఆ వాసన భరించలేరు. మామూలుగా కొన్ని మాటలు మీకు చరిత్రలో నుండి మీకు జ్ఞాపకం చేస్తా. ఒకవేళ కుష్ఠరోగోడు ఏదన్నా రోడ్డు మీద ఇలాగ ఊరిలోకి వచ్చి ఒక రోడ్డు మీద నుంచి ప్రయాణం చేస్తూ వచ్చాడు అనుకోండి, ఆ రోజుల్లో యేసుక్రీస్తు ప్రభు జీవిస్తున్న రోజుల్లో అలా రోడ్డు మీద వెళ్ళిన ఆ ఊరిలో, ఆ రోడ్లో ఏ షాపులో ఏ వస్తువు కొనటానికి లేదు. ఎందుకంటే ఆ గాలి సోకిన గుడ్డు కూడా చివరికి యాజకుడు కానీ, అక్కడ ఉన్న లేవీలు కానీ, అక్కడ ఉన్న ఇశ్రాయేలీలు కానీ ఏ వస్తువు ఏ కూరగాయలు షాపులు ఏమన్నా ఉంటే ఆ వీధిలో నుంచి వాడు వెళ్ళాడంటే ఏ షాపుల్లో నుంచి కొనటానికి లేదు. అంటే షాపుల్లో ఏం చేస్తారంటే వాడు వస్తుందంటే రాళ్ళు తీసుకుని కొట్టేస్తారు. అంత భయంకరమైన పరిస్థితులు. జాగ్రత్త వినండి. ఇంకా అంత మాత్రమే కాదు, వాడు ఎంత దూరంలో నిలబడాలంటే, ఎప్పుడన్నా మనకిప్పుడు తుఫానుకు వచ్చే కొద్దిగా గాలి వస్తుంది కదా, అలాంటి గాలి వీసే ప్రదేశాల్లో కనీసం 100 అడుగుల దూరం మెయింటైన్ చేయాలి. ఎన్ని అడుగుల దూరం మెయింటైన్ చేయాలి చెప్పండి? 100 అడుగులు. ఎందుకనంటే ఏ గాలి సోకినా ఆ గాలి వచ్చి వీళ్ళ మీద పడ్డది పీల్చుకోవటానికి అనంటే వాడిని కొట్టి చంపేస్తారు. 100 అడుగుల దూరంలో ఉండాలి. ఏదన్నా ఆ వీధిలో సంచరిస్తుందంటే వాళ్ళు రాళ్ళతో కొట్టే పరిస్థితులు ఉంటాయి. సెన్సెస్ రాళ్ళతో కొట్టి పరిస్థితి ఎందుకు వచ్చిందో తెలుసా? రాళ్ళతో కొట్టినా వాడికి ఏమవ్వదు, వాడికి స్పర్శ తెలియదు. రక్తం గారుతున్నా స్పర్శ తెలియదు. వాడిని భయంకరంగా చంపేసినా కూడా వాడికి స్పర్శ తెలియదు. వాడు అలాగే ఉంటాడు. నన్ను రాళ్ళతో కొట్టారో ఏదో చేశారు, ఏదో రక్తం గారుతుంది కనిపిస్తూ ఉంటాయి కానీ ఏమి దానికి సంబంధించిన స్పర్శ ఏమీ ఉండదు. ఇప్పుడు మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే, ఊరు వెలుపల ఉన్నవాడు ఒకవేళ ఊరిలోకి వస్తే రాళ్ళతో కొట్టబడతారు అనే భయం కలిగిన వాడు, భయంకరమైన వాసన వస్తే దూరంగా నిలబడాలి అన్న విషయాలు తెలిసిన వాడు ఎక్కడికి వచ్చాడంటే ప్రభువు దగ్గరికి వచ్చి. ఎందుకు ఈ మాట చెప్పానంటే, ఇంత స్టోరీ 8వ అధ్యాయం 2వ వచనం దగ్గర రండి. ఇదిగో కుష్ఠరోగి వచ్చి, ఎక్కడికి వచ్చి? జనసమూహాల మధ్యలోకి వచ్చిండు. ఇప్పుడు దేవుణ్ణి మొదటి వచనంలో ఏం చెప్తున్నారంటే, ఆయన కొండ మీద నుండి దిగి వచ్చినప్పుడు బహు జనసమూహములు ఆయను వెంబడించును. ఈ వెంబడించిన వాళ్ళలో వీడు లేడు కానీ వెంబడిస్తున్న జనాల మధ్యలోనికి ఇన్ని వందల మంది, వేల మంది వచ్చారు. ఈ వేల మందిలోనికి వీడొక్కడు వచ్చిందంటే రాళ్ళతో కొట్టేస్తే ఒక్కొక్కడు ఒక రాయి వేసినా కూడా 5,000 మంది దెబ్బ చచ్చిపోతాడు వీడు. కానీ వీడికున్న ధైర్యం ఏంటంటే, నన్ను బహిష్కరించిన, నా దగ్గర స్పర్శ లేకపోయినా, నన్ను రాళ్ళతో కొడతారన్న విషయాలు తెలిసిన, ఇంకా చెప్పాలి ఏంటంటే నా గాలి వాసన కూడా వినిపించకూడదు, కనిపించకూడదు, వేచకూడదు అని తెలిసినా కూడా హీ హ్యాజ్ ఎ ఫెయిత్. ఆయనకేముందంటే విశ్వాసం ఉంది. ఎంత గొప్ప విశ్వాసం అంటే, ఆ విశ్వాసము ఎక్కడో ఊరు వెలుపల ఉన్నవాడిని ఊరు లోపలికి తీసుకొని వచ్చింది. ఎక్కడో అవుట్కాస్టెడ్గా ఉన్నవాడిని దేవుని దగ్గరికి తీసుకొని వచ్చింది. ఇంకో మాట చెప్పమంటారా? దేవుడు ఇక్కడ చెప్పబడిన మాటల్లో ప్రభువు దగ్గర మాట ఏంటంటే 3వ వచనం, అందుకు ఆయన చెయ్యి చాపి. ఎందుకు చాపాల్సి వచ్చింది అంటే వాడు దూరంగా ఉన్నాడు. వాడికి తెలుసు ఎన్ని కిలోమీటర్ల దూరంలో ఉండాలో తెలుసు, ఎన్ని మీటర్ల దూరంలో ఉండాలో తెలుసు, గాలి వీస్తే ఎన్ని అడుగుల దూరంలో ఉండాల్సి. అన్ని అడుగుల దూరంలో నిలబడితే అన్ని అడుగుల దూరంలో ఉన్నవాడిని చెయ్యి చాపి దేవుడి దగ్గరకు తీసుకుంటాం. మనం భయపడాల్సిన అవసరం లేదు, ఎవరి గురించి భయపడాల్సిన అవసరం లేదు. కుటుంబంలో ఇలాంటి పరిస్థితులు ఉన్నప్పుడు భయపడాల్సిన అవసరం లేదు. ప్రపంచం అంతా మనల్ని వెలేయచ్చు, భర్త మనల్ని వెలేయచ్చు, తల్లిదండ్రులు మనల్ని వెలేయచ్చు. ఒంటరి జీవితం వీడొక్కడే. వీడి జీవితంలో వీడు ఇంకా ఎవరన్నా స్నేహితులు ఉన్నారా? కుష్ఠరోగిని ఇంకెవరు కుటుంబ సభ్యులు కూడా చూడటానికి లేదు. అందరూ చివరికి ఇంట్లో పిల్లలున్నా, తల్లిదండ్రులున్నా, భర్త ఉన్నా, భార్య ఉన్నా ఏం చేయబడ్డాడంటే వీడు ఎక్కడికి వెళ్ళిపోయాడు? బయటికి వెళ్ళిపోవాల్సిందే. ఆయనతో పాటు వచ్చే ఒక్కడు కూడా లేడు. కానీ ఒక్కడు మాత్రం ధైర్యం చేసిండు. ఏమని ధైర్యం చేసిందంటే, నేను వెళ్తే నేను బాగుపడతా. ఈ విశ్వాసము, ఈ ధైర్యము ఏం చేయగలిగింది అని మనం ఆలోచన చేస్తే, ముందు యేసుక్రీస్తు గురించి ఈ ఉదయకాల సమయంలో మీకు ఏం జ్ఞాపకం చేయను, ఆ వ్యక్తి గురించి ఒక 5 విషయాలు మీకు జ్ఞాపకం చేసి వాక్యాన్ని ముగిస్తాను. నెంబర్ 1, మొట్టమొదటిది ఈయన ఎవరు అని అంటే, ఇంతకుముందు మీకు జ్ఞాపకం చేసినట్లుగా చక్కని విశ్వాసం కలిగిన వాడు. ఈజ్ ఎ వెరీ ఫెయిత్ఫుల్ మ్యాన్. ఇంకా చెప్పాలంటే ఇతడు ఇశ్రాయేలీయుడు, ఇతడు యూదుడు. ఇంకా చెప్పాలంటే ధర్మశాస్త్రాన్ని ఎరిగినవాడు, మందిరాన్ని ఎరిగినవాడు, యాజకుల్ని ఎరిగినవాడు. ఒక మాటలో చెప్పాలంటే దేవుని ప్రజ అని చెప్పవచ్చు. వీడు ఎవరు అని అంటే, ఇందాకలా కపెర్నహూములో ఉన్న శతాధిపతి లాంటి బయటోడు కాదు,
వీడెవడు అంటే యూదుడే, వీడు ఇశ్రాయేలుడే. అందుకే బాగుపడిన వెంటనే నువ్వు యాజకుని కనపరచుకోమంటే ఎవరికి చెప్తారు అది యాజకుని కనపరచుకోను అనేది? ఇశ్రాయేలుడికే చెప్పడానికి అవకాశం ఉంటుంది. మోషే చెప్పినట్లుగా నువ్వు కానుక సమర్పించు అంటే ఎవరు చెప్తారు? బయటోడంటే మోషే ఏంటో కానుక ఏంటో అంటాడు, వీడు ఇంట్లో వాడు. మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే ఈయన దేవుణ్ణి సంపూర్ణంగా ఎరిగిన వాడు. ఫలానా రోజు జాగ్రత్తగా వినండి, వీడు ఎక్కడున్నా అని చెప్పాను, ఊరు వెలుపల పాళ్ళ వెలుపల ఉన్నాడు. మీరు కొంచెం జాగ్రత్తగా ఉదయకాల సమయంలో చాలా క్లుప్తంగా మీకు జ్ఞాపకం చేస్తా ఎంత విశ్వాసం కలిగిన వాడో మనం జాగ్రత్తగా నెంబర్ 1 ఆయన ఎలాంటి వాడు అని అంటే విశ్వాసము కలిగిన వాడు. అందరూ చెప్పండి, విశ్వాసము కలిగిన వాడు. విశ్వాసం ఎక్కడికి నడిపించింది అని అంటే ఇప్పుడు విశ్వాసం కలిగిన వాడు కరెక్టే. ఆ విశ్వాసం ఎలా కలిగిద్ది అని చెప్తుందంటే పౌలు గారిని అడిగితే ఇలా చెప్పాలి, వినుట వలన విశ్వాసం కలిగిన. ఆ వినటం కూడా ఎవరి గురించి? అసలు వీడు ఊరు వెలపలు ఉంటే వీడికి ఎవడు చెప్పిండు వినటానికి? యేసుక్రీస్తు పలానా కొండ మీద నుంచి దిగి వస్తుండో, యేసుక్రీస్తు పలానా మార్గంలో వెళ్తుండో, యేసుక్రీస్తు ఇప్పుడు పొట్టి జక్కయ్యకి ఈ మార్గంలో యేసుక్రీస్తు వస్తుండో అని తెలిసి చెట్టు ఎక్కిండు. వీడికి ఎవరు చెప్పారు ప్రభు వస్తుండో అని? ఎవరు చెప్పారు? ఎక్కడ విన్నాడు అని మనం ఆలోచన చేస్తే విశ్వాసం ఎలాంటిది చేయాలంటే విశ్వాసము క్రియలతో ఉండాలి. క్రియలతో కూడిన విశ్వాసము బహుబలం కలిగింది. కొన్నిసార్లు విశ్వాసం ఉంటుంది కానీ క్రియలు ఉండవు, కొన్నిసార్లు క్రియలు ఉంటాయి కానీ విశ్వాసం ఉండదు. ఎవరో చెప్పినా, ఎవరో చెప్తున్నప్పుడు విన్నాడో, లేకపోతే స్వస్థత కార్యాలు జరుగుతున్నాయి అని విన్నాడో, లేదంటే మా జనాల్లో మెస్సయ్య పుడతాడో అని వాక్యాన్ని తెలిసిన వాడో తెలియదు కానీ ఎక్కడి నుంచి వచ్చాడో కానీ, ఎవరు చెప్పారో తెలియదు కానీ, ఏం విన్నాడో తెలియదు కానీ ఎక్కడికి వచ్చాడు? ప్రభువు దగ్గరికి వచ్చాడు. అసలు వినకుండా విశ్వాసం కలిగి ఉండటం చాలా గొప్పదాన్ని, చూడకుండా విశ్వాసం కలిగి ఉండటం చాలా గొప్ప. ఎప్పుడు ప్రభువును చూడలా, ప్రభువును చూసి లోపలికి వస్తే ఆల్రెడీ కొట్టి చంపేసేవాళ్ళు. ఎక్కడో ఊరు వెలపలు ఉన్నవాడు ప్రభు దగ్గరికి రావటానికి ప్రభువును చూడలేదు, ప్రభు బాగు చేస్తాడో బాగు చేసాడో తెలియదు, ప్రభు అసలు చూస్తాడో చూడడో తెలియదు, ప్రభువుని గురించి విన్నాడో వినలేదో తెలియదు. కానీ ఎక్కడికి వచ్చాడు అనంటే విశ్వాసముతో ప్రభు దగ్గరికి వచ్చాడు. రెండో విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. ఆయన ఎలాంటి వాడు అని అంటే రావటంతో ఏం చేశాడు అని మనం ఆలోచన చేస్తే ఆయనకు మ్రొక్కి. ఇంగ్లీషులో 3 మాటలు రాయబడ్డాయి. తెలుగులో మ్రొక్కి అన్న మాట రాయబడింది, ఇంగ్లీష్లో ఏమని రాయబడింది అంటే ఈ వర్షిప్డ్ అని రాయబడింది, అంటే ప్రభువుని ఆరాధించి అని రాయబడింది. రెండో చోట ఏమని రాయబడింది అంటే ఈ బోడౌన్ అంటే మోకరించి. మ్రొక్కి అంటే ఏంటి చెప్పండి? ఆయన 2 మోకాళ్ళ మీద ఉండి, జాగ్రత్త వినండి, అసలు సెన్సెస్ లేనివాడు, ఏమీ పని చేయనివాడు మ్రొక్కటం ఎలాగా, మోకాళ్ళ మీదకి ఎలా రాగలిగిండు? మనకి ఈ మధ్యకాలంలో అన్ని సెన్సెస్ ఉన్న మోకరించండి, మోకరించట్లా. వీడికి ఏం సెన్సెస్ లేకపోయినా వీడు మోకరిస్తుండవు. మనం చాలా జాగ్రత్తగా ఆలోచన చేస్తే ప్రభువు దగ్గరకు వచ్చిన ప్రతి సందర్భంలో నేను ఒక మాట అంటా, కుష్ఠరోగికైనా సరే మోకరించాలన్న సెన్స్ ఉంది కానీ మనం ఏంటో మనకు తెలుసు, మనకు మాత్రం అది లేదు. దీన్ని బట్టి మనకు ఏమర్థమైందంటే మనం కుష్ఠరోగుల కన్నా పెద్ద కుష్ఠరోగులు. మోకరించకుండా ప్రభు సన్నిధిలోనికి వచ్చినప్పుడు మ్రొక్కకుండా, ఆయన ఎదుట సాగిల పడకుండా స్టైల్గా నుంచొని ప్రార్థన చేయటం, లేకపోతే మీరేమనుకోమాకండి, మచిలీపట్నం వాళ్ళంతా మంచోళ్ళు, చీర కూడా నలగకుండా ప్రార్థన చేసేవాళ్ళు కొంతమంది ఉంటారు. మీరు ఎప్పుడైనా చూడండి, బైబిల్లో ఎప్పుడైనా ఉపవాస దినాన్ని ప్రకటించినప్పుడు వాళ్ళు గోనె పట్టు కట్టుకొని నెత్తి మీద బోర్డు చేసుకున్నారు. ఎందుకు అంటే పట్టుపట్టలు వేసుకుంటే వాళ్ళు కూడా ప్రార్థన చేయడానికి ఉండదు. ఈ నలిగిపోయిన బట్టలు వేసుకుంటే మోకరిల్లి ప్రార్థన చేయడానికి సాగిల పట్ట. ప్రభువు దగ్గరికి ఎప్పుడు వచ్చిన కుష్ఠరోగి మనకు చెప్పే, మంచి రోగం లేని మనకు చెప్పే వాళ్ళ మాట ఏంటంటే, కుష్ఠరోగి చెప్తున్న మాట, ప్రభు ఎదురుకు వచ్చినప్పుడు మ్రొక్కాలి, బోడౌన్, ఆయన ఎదుట సాగిల పడాలి, మోకరెళ్ళాలి, ప్రాణం వెళ్ళాలి. ఇది బాగా ఎరిగిన వాడు. నాకు తెలిసి మోకరించినప్పటికి ఆయన ఏం సెన్సెస్, ఇంకా చెప్పాలంటే రోడ్డు మీద మోకరించి ఉంటాడు, ఆ రోడ్డు మీదే ఎన్నో రాళ్ళు ఉండి ఉంటాయి, ఏమి సెన్సెస్ లేకపోయినా ఒకవేళ ముళ్ళ మీద కూడా ఆయన నిలబడటానికి ఇష్టపడిన వాడు. ఆయనకు అప్పటికే ఈ గాయాలన్నీ రోత వస్తూ ఉంటుంది, స్రవిస్తూ ఉంటాయి, రక్తం గారుతూ ఉంటుంది. అయినప్పటికీ ఎలాంటి వాడు అని మనం ఆలోచన చేస్తే ఈయన చాలా హంబుల్ మ్యాన్. దేవుని ఎదుట తన్ను తాను సంపూర్ణంగా తగ్గించుకున్నాడు, దీనత్వం కలిగినవాడు. ఎక్కడ అసలు కుష్ఠరోగి ఇంకా దీనత్వం లేకపోతే ఇంకేడ ఉంటుంది? అంతే కదా. మనం కూడా దేవుని ఎదుట పాపులమే, మనం కూడా ఏదో ఒక రకమైన రోగం కలిగిన వారమే. దేవుని ఎదుట ఎప్పుడు సాగిలపడి మనల్ని మనం తగ్గించుకునేవాడంగా ఉండాలి.
దాని మూడో విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తా. నేను రావటంతోనే చెప్పిన మాట ఏంటి అని అంటే, ప్రభువా. ఇంక ఎవడో ప్రభువా అని మాట్లాడలా. అందరూ గుడ్ టీచర్, మాస్టర్, బోధకుడా అని చెప్పారు, కానీ ఈజ్ ద ఓన్లీ మ్యాన్ కాల్ ద లార్డ్. మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే ఒరిజినల్ గ్రీకులో యెహోవా అన్న మాటే వాడాడు. ప్రభువా, చెప్పండి ప్రభువా. ఇది మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే మిగిలిన వాళ్ళందరూ దేవుణ్ణి ఒక స్వస్థపరిచే డాక్టర్గా చూశారు, కానీ ఈయనొక్కడే ఎలా చూశాడంటే దేవుడిగా చూశాడు. ఆయన వచ్చిన వాడు ఎలాంటి వాడంటే, మనం జాగ్రత్తగా మొదటి ఈ కొండ మీద ప్రసంగంలో అద్భుతంగా ప్రసంగాలు చేయగలిగిన శక్తి కలిగిన వాడు, అదే శక్తి రోగాల మీద కూడా కలిగిన వాడు యేసుక్రీస్తు ప్రభు. కేవలం మాటల్లోనే కాదు, ఆయన కార్యాల్లో కూడా అద్భుత కార్యాలు చేయగలిగిన వాడు, స్వస్థత కార్యాలు చేయగలిగిన వాడు, అన్ని కార్యాలు దేవుడు శక్తివంతంగా చేయగలిగినవాడు. అందుకని ఈయన ఎవరు అని నమ్మాడు అని అంటే దేవుడు అని నమ్మాడు. కొన్నిసార్లు మనం దేవుని దగ్గరికే వస్తాం, కానీ దేవుడిని దేవుడిలాగా చూడం. జాగ్రత్తనండి. దేవుడిని దేవుడిలాగా నమ్మితే ఏం చేయాలి అని అంటే, ఇక ఏ డౌట్స్ ఉండకూడదు. ఏ డౌట్స్, ఏ సందేహాలు, ఏ అనుమానాలు ఉండకూడదు. ఒకవేళ అనుమానాలు ఉన్నాయంటే నువ్వు వచ్చినప్పుడు దేవుడిని దేవుడిలాగా చూడలేదని అర్థం. ఈ కుష్ఠరోగిని జాగ్రత్తగా ఆలోచన చేస్తే వీడికి సెన్సెస్ లేవు, కానీ ఏ బుద్ధి జ్ఞానం లేదు, కానీ దేవుడి గురించిన మాత్రం చాలా బుద్ధి పనిచేస్తూ ఉంది, జ్ఞానం పనిచేస్తూ ఉంది. సో మొట్టమొదటిది, భయంకరమైన పరిస్థితుల్లో నన్ను కొట్టి చంపేస్తారన్నా ప్రభు దగ్గరికి వచ్చాడు. రెండోది, నా కాళ్ళు మోకాళ్ళన్నీ సెన్సెస్ లేవు, ఏమన్నా కుళ్ళిపోయి ఉంటాయి అన్నా కూడా మోకరించిండు. మూడోది, నోటితో ఏం మాట్లాడటానికి లేదు, వాడు ఇలా పెట్టుకొని ఏం చెప్పాలి, అపవిత్రుడా అంటాం తప్ప ఇంకేం చెప్పకూడదు. ఒకవేళ అది అనకుండా ఏమన్నా అంటే మాత్రం చంపేస్తారు. అలాంటి సందర్భాల్లో కూడా అపవిత్రుడో పవిత్రుడో నాకు తెలియదు, కానీ నేను మాత్రం నా నోట్లో నుండి ప్రభువా. దేవుని సేవకుడు చార్లెస్ స్పర్జన్ గారు చెప్పిన మాట ఏంటంటే, ప్రభువా అన్నప్పుడు వాడు రోగం పోయిందంట. నేను అపవిత్రుడిని, నేను కుష్ఠోడిని. కొంతమంది రోగం మీదే పడతా ఉంటారు. నేను ఒకవేళ గుండె జబ్బు ఉన్నోడు, నేను లేచిన దగ్గర నుండి గుండె జబ్బు ఉన్నోడిని అనుకుంటే ఏమైంది, నీ గుండె జబ్బు అట్టే ఉంటుంది. ప్రభువా అంటే గుండె జబ్బు అదంతట అదే ఎగిరిపోతుంది. వీడు రావటం ప్రభువా అన్నాడు, ఆ దెబ్బకి వెళ్ళిపోయిందంటే. ఈరోజు దేవుడిని దేవుడిగా చూడాలి. దాని నాలుగో మాటను మనం ఆలోచన చేస్తే, వీడు చెప్పిన మాట నాకు ఈ ఒక్క మాట దగ్గర ఎంతసేపు చెప్పమని చెప్తే కానీ చెప్పనులే. ఇప్పుడు ఆయన ఏమన్నంటే, నా విల్లింగ్ కాదు నీ విల్లింగ్. ఆ మాటను చూడండి, ప్రభువా నీకు ఇష్టమైతే, అసలు నీకు ఇష్టమైతే అన్న మాట అద్భుతమైన మాట అనమాట. మనం ఏమంటామంటే, అక్కడికి వచ్చి మనం ఎలా చెప్తాం, ఇంత దూరం ఎందుకు వచ్చా, నన్ను బాగు చేయడానికి వచ్చిన, అంతే కదా. అవుట్ క్యాస్ట్గా ఉన్నవాడు లోపలికి ఎందుకు వచ్చిండు, ప్రభు దగ్గరికి వచ్చిండు, ఎందుకు ఈ కాళ్ళన్నీ రక్తం స్రవిస్తున్నా ఎందుకు మోకరించిండు, నోట్లో నుండి ప్రభు అని ఎందుకు గట్టిగా అరుస్తుండు, ఎందుకు చెప్పండి, రోగం తప్పటానికేనా. కానీ నాకు రోగం ఇంపార్టెంట్ కాదు, అసలు నీ చిత్తం ఏంటో అది ఇంపార్టెంట్ నాకు. ఒకవేళ నీ చిత్తం ఇలాగే రోగిలాగా ఉండాలి, అవుట్ క్యాస్ట్గా ఉండాలని నేను భయపడను. ఒకవేళ నీ చిత్తం అయితే నన్ను బాగు చేయమంటా, శుద్ధిని చేయమంటాడు. బాగు చేయటం ఇంపార్టెంట్ కాదు. నువ్వు బాగు చేయటానికి పెద్ద నీ చేతిలో పెద్ద పనేం కాదు, కానీ నన్ను శుద్ధినిగా చేయటం అది కూడా నీకు ఇష్టమైతే. ప్రభు దగ్గర ఎప్పుడు మనం సలహాలు చెప్పొద్దు. మనం ఎక్కడికి వెళ్ళి ఏం చెప్తామంటే, నేను మెడికల్ ఫీల్డ్లో ఉన్న వాడిని, చాలామంది డాక్టర్ దగ్గరకు వచ్చి డాక్టర్ ఏం చెప్తే అది చేస్తే మంచిది, అవునా. అసలు వీళ్ళే చెప్తారు, ఈసీజీ తీయండి మాకు, మీరే వాడు ఈసీజీ రాయకముందే వీళ్ళే చెప్తారు, పెద్ద ట్యాబ్లెట్లు రాయండి, బ్లడ్ టెస్టులు చేయండి. పాపం మరి వాళ్ళు 6 సంవత్సరాలు చదువుకున్నవాడు, ఎంబీబీఎస్ వాడు, వాడేంటో. అప్పుడప్పుడు వీళ్ళు సలహాలు చెప్తారు, అమ్మ తలనొప్పి ఈ ట్యాబ్లెట్ వేసుకుంటే కాదండి, తలంతా కొద్దిగా స్కాన్ చేయండి. వాడికి ఏం పోయింది, 7,000 వస్తాయి స్కాన్ చేస్తే. ఇక్కడ యేసుక్రీస్తు దగ్గరకు వచ్చి, అయ్యా నా కుష్ఠరోగం పోగొట్టు, నాకు ఇది చెయ్యి అని అంటలా, ఏం మాట్లాడలా. నీకు ఇష్టమైతే, ఈ మాట జాగ్రత్త చూడండి, నీకు ఇష్టమైతే అంటంతోనే 3వ వచనంలో ప్రభు చెప్పిన మాట ఏంటంటే, నాకు ఇష్టమే. ప్రభువుకి ఇష్టమైందంటే నీ జీవితం మారుతుంది. ప్రభువుకి ఇష్టం లేదంటే నువ్వెన్ని చేసినా నీ జీవితం మారనే
మారదు. సో ఈయన దగ్గర మనం నేర్చుకోవాల్సిన 4వ మాట ఏంటంటే, ఈయన సొంత ఇష్టాన్ని ఇంత కుష్ఠరోగంలో ఉండి, ఇంత బాధలో ఉండి, ఇంత ఇబ్బందిలో ఉండి కూడా ఏమని చెప్తున్నా చెప్పండి, నీకు ఇష్టమే. ఇది ప్రభువైన యేసుక్రీస్తు జీవితంలో మనం చదువుతాం. గెత్సేమనే తోటలో రేపొద్దున్నే సిలువ వేయబడుతుందని తెలిసి కూడా, తండ్రి నీ చిత్తమైతే ఈ గిన్నె నా దగ్గర ఉంది, అయినా సరే నా ఇష్టం కాదు, నీ చిత్త ప్రకారమే. సో ప్రార్థన చేయటం వరకే నా పని, కానీ నువ్వు ఉంచుతావా లేదంటే నన్ను చంపేస్తావా అనేది దేవుడికి ఏమి ఇష్టమైంది. గిన్నె తొలగించిండా? తొలగించాల. కొన్నిసార్లు రోగాలు కూడా తొలగించడు, అలాగే ఉంటాయి. కొన్నిసార్లు రోగాలు ఇమ్మీడియట్గా పోతాయి. మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే దేవుని చిత్తం ఏంటో మనం ఎరగాలి. ఇది 4వ లక్షణం. మొదటిది ఏమని చెప్పానండి, దేవుని దగ్గరకు వచ్చాడు. ఎన్ని కఠినమైన పరిస్థితులు ఉన్నా ఎక్కడికి వచ్చాడు చెప్పండి, ప్రభు దగ్గరకు వచ్చాడు. రెండోది, ఆయన ఆరోగ్య పరిస్థితులు ఏమీ బాగోపోయినా దేవుని ఎదుట మోకరించి దేవుని ఎదుటికి నిలబడ్డాడు. మూడోది మనం ఆలోచన చేస్తే, నోట్లో నుండి ఏ దుర్వాసన వస్తుందో, ఏం పరిస్థితులు వస్తాయో, బుద్ధి ఏమీ పనిచేయట్లేదు, సెన్సెస్ ఏం పనిచేయట్లేదు, కానీ నోటా నుండి నోరార ఏమని పిలుస్తుందంటే ప్రభువా అని పిలుస్తూ ఉంది. దాని 4వది, ప్రభువా నన్ను బాగు చేయాలని ఇమ్మీడియట్లా అంటలా, ఏమంటున్నా, నీ చిత్తమైతే, నీ ఇష్టమైతే నన్ను శుద్ధినిగా చేయి. సో దేవుని ఇష్టాన్ని ఎరిగిన వాడుగా మనం ఆలోచన చేయాలి. దెన్ మామూలుగా అప్పుడప్పుడు మనం ఏమని ప్రార్థన చేస్తామో తెలుసా, నీ చేతనైతే నన్ను బాగు చేయను అనుకో, దేవుడికి ఎట్టుంటుంది చెప్పండి. అప్పుడప్పుడు మన వాళ్ళు ప్రార్థన చేస్తే, ప్రభువా నీకు చేతనైతే నన్ను చెయ్యి అంటే ప్రభువుకి చేత కాదా? ఈయన మనం వాడిన యు ఆర్ ఏబుల్ టు హీల్ అని అనలా, నీకు ఇదంతా నీకు చేతనైద్ది అన్న ప్రార్థన చేయట్లా. నీకు ఇష్టమైతే నన్ను బాగు చేయటం, నీకు ఇష్టమైతే బాగు చేయి. ఈ ప్రార్థన ఎప్పుడు మనం నేర్చుకోవాలి. నీకు తెలిస్తే చెయ్యి, నువ్వు చేతనైతే చెయ్యి. అప్పుడప్పుడు ఇంకొంచెం, నువ్వు అసలు దేవుడు అయితే నన్ను బాగు చేయి. మరి దేవుడు కాకపోతే ఏంటో మరి ఆయన. కొన్నిసార్లు మనం ప్రార్థన చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ప్రార్థన చేయాలి. ఈ కుష్ఠోడే కానీ ఏమీ పని చేయట్లేకపోయినా వీడు మాత్రం చాలా అద్భుతంగా చెప్తుండే, దేవా ప్రభువా నీకు ఇష్టమైతే నన్ను శుద్ధినిగా చేయగలవు. ఆ తర్వాత 4వ వచనంలో శుద్ధి అయిపోయిన తర్వాత 4వ వచనంలో మరలా ఈయనకు చెప్పిన మాట ఏంటి చూడండి. యేసు ఎవరితోనూ ఏమీ చెప్పకు సుమి, కావున నువ్వు వెళ్ళి వారికి సాక్షార్థమై నీ దేహమును యాజకుని కనపరుచుకొని మోషే నియమించిన కానుక సమర్పించమని వానితో చెప్పాను. మార్కు సువార్తలో మనకు కనిపించిద్ది. ఇక్కడ నుంచి కొంచెం ఒకసారి మొదటి అధ్యాయం, ఈయన తర్వాత చేసిన పని కూడా ఒక మాట చెప్పేసి నేను వాక్యాన్ని ముగించేస్తాను. మార్కు సువార్త మొదటి అధ్యాయం 40 చూడండి, 40వ వచనం. ఒక కుష్ఠరోగి ఆయన యొద్దకు వచ్చి ఆయన ఎదుట మోకాళ్ళుని, కనిపించిందా ఇక్కడ మోకాళ్ళు? ఇందాక మ్రొక్కి అన్న మాట దగ్గర మోక గురించి అన్న మాట కనిపించింది కదా. మోకాళ్ళుని, నీకు ఇష్టమైతే నన్ను శుద్ధినిగా చేయగలవని ఆయనతో చెప్పి ఆయన వేడుకొనగా, ఆయన కనకరపడి చేయి చాపి ముట్టి నాకు ఇష్టమైన శుద్ధుడు కమ్మని చెప్పాను. వెంటనే కుష్ఠరోగమాన్ని విడిచిన కనుక వాడు శుద్ధుడు ఆయన. అప్పుడు ఆయన ఎవరితోనూ చెప్పొద్దు. ఇదంతా అయిపోయిన తర్వాత చూడండి 45వ వచనంలో, కానుక సమర్పించమని వారికి ఖండితంగా ఆజ్ఞాపించి వెంటనే వారిని పంపివేసిన. అయితే వాడు వెళ్ళి దానిని గూర్చి విస్తారముగా ప్రకటించుటకును ఆ సంగతి ప్రచురం చేయుటను ఆరంభించిన గనక ఆయనకి పట్టణంలో బహిరంగ ప్రవేశింపలేక వెలుపల అరణ్య ప్రదేశంలో ఉన్న నలుదిక్కుల నుండి జనులు ఆయన యొద్దకు వచ్చుచుండిరి. మాటను మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే, వీడేమైపోయిండు, కుష్ఠరోగి ఏమైపోయిందంటే పాస్టర్ గారు అయిపోయాడు. ఏమైపోయింది చెప్పండి. ఆయన గురించి ఎవరికి చెప్పొద్దంటే నేను ఎందుకు చెప్పకుండా ఉండాలి, నేను చెప్తా. ఏమని చెప్తుండో అందరికీ చెప్పిండో కొంతమందికి చెప్పిండ. 45వ వచనంలో అసలు విస్తారముగా ప్రకటించుట, ఆ విస్తారముగా అన్న మాట నాకు భలే నచ్చింది. మార్కు గారు కొన్ని చాలా వెంటనే అన్న మాటలు ఎక్కువ రాస్తారు. ఇక్కడ ఏమో రాసిందంటే ప్రకటించడం కూడా ఎలాగ ప్రకటించిందంట, విస్తారముగా. దేని గురించి అంటే దేని గురించి బాగు చేసిన దాని గురించి. మనం దేవుని ఎదుట మంచి సాక్షి బిడ్డగా ఉండాలి. ఇవన్నీ ప్రభు చెప్పిన మాట ఏంటంటే, నువ్వు యాజకునికి దగ్గరే చెప్పు, బయట ఎవడికి చెప్పొద్దు అని చెప్పిండు. యాజకుడికి చెప్పాడు. ఎందుకు యాజకుడికి చెప్పాలి చెప్పండి, ఇది నెక్స్ట్ తర్వాత చెప్తా. ఎందుకు యాజకుడికి చెప్పాలంటే, యాజకుడు పర్మిషన్ ఇస్తేనే ఇంటికి పోవటానికి లేదు. కాబట్టి సమాజంలో నుండి ఇప్పుడు ఇంట్లోనికి వెళ్ళాలంటే ఎవరు కనపరుచుకోవాలి,
చెప్పండి చెప్పండి. ఎవరికి కనపరుచుకోవాలి? యాజకుని కనపరుచుకోవాలి. యాజకుని కనపరుచుకున్న తర్వాత ఎక్కడికి పోవాలి? ఇంటికి పోవాలి. మనోడు ఇంటికి పోవట్లా, ఊరు మొత్తం తిరిగి చెప్తుండు. నీకు అర్థమైందా? మనం అదే బాగుపడటంతో మనమైతే ఏం చేస్తామంటే, ప్రభువా నీకు స్తోత్రం, నువ్వు మోసే కానుకోమన్నావు ఇచ్చేసా, యాజకుడు చెప్పమని చెప్పేసా, హ్యాపీగా నేను ఇంట్లో పోయి నేను దేవుడు బాగు చేసిందని చెప్పేసి భార్యతో ఇక పిల్లలతో ఎంజాయ్ చేసేవాడు. వీడి ఇంటికి పోవాలా? ఎక్కడ పోయాడు? అసలు విస్తారంగా ప్రకటించడానికి, బోధించడానికి వీధుల్లో ఉంటే ఆ కింద రాయబడిన మాట, చివరి లైన్లో రాయబడిన మాట, నలు దిక్కుల నుండి ప్రజలు ఆయన యొద్దకు ఎవరిని బట్టి వచ్చారంట? 4 దిక్కుల్లో నుండి. ఓ మాటలో చెప్పాలంటే కపెర్నహూము చుట్టుపక్కల ఊర్లన్నిటికీ ఎవరు సాక్ష్యం అంటే, ఈరోజు మనకు పెద్ద పెద్దవి జరిగినా కూడా కనీసం సంఘంలో నిలబడి సాక్ష్యం చెప్పడానికి కూడా మన ధైర్యం చాలట్లా. దేవుని మందిరంలోకి వచ్చి దేవుడు నాకు ఈ మేలు చేశాడని చెప్పే సాక్ష్యం కూడా చెప్పట్లే. కానీ ఈ కుష్ఠోడి దగ్గర మనం నేర్చుకోవాల్సిన మాట ఏంటంటే, ఇంటికి పోలా, సాక్ష్యం చెప్తూ ఆ తర్వాత ఎప్పటికి ఇంటికి పోయాడు. కానీ సాక్ష్య జీవితాన్ని కలిగి ఉండటానికి ఈ 5 విషయాలు గుర్తుపెట్టుకోండి. మొట్టమొదటిది ప్రభు దగ్గరికి వచ్చాడు, రెండోది మోకరించాడు, మూడోది ప్రభువా అన్నాడు, నాలుగోది నా ఇష్టం కాదు నీ ఇష్టం అన్నాడు, దాన్ని రక్షింపబడిన తర్వాత, బాగు చేయబడిన తర్వాత ఇంటికి పోలేదు, దేవుని పనిలో నిమగ్నమై ఉండు. సాక్షి బిడ్డగా గొప్ప సాక్ష్యాన్ని నలుదిక్కుల నుండి దేవుని యొద్దకు ప్రజలు నడిపించే అద్భుతమైన కార్యాన్ని చేసేవాడు ఉండగా. కాబట్టి ఈ ఉదయకాల సమయంలో ఒకవేళ మానసికమైన రోగం, ఒకవేళ ఒంటరితనాన్ని తీసుకొని వచ్చిన అక్కకి మనం భయపడాల్సిన అవసరం లేదు. దేవుడు బాగు చేయగలడు. మన ఇష్టం కాదు, ఎవరి ఇష్టం చెప్పండి? ఒకవేళ అలాగే ఉంటుంది, దేవుడు ఇష్టమైతే దేవుడు ఇష్టం. కానీ బాగు చేయాలనుకుంటే ఇమ్మీడియట్గా దేవుడు బాగు చేయగలడు. ఆ విశ్వాసంతో సాక్షి బిడ్డలుగా పనిచేయడానికి మనం విశ్వాసం కలిగి ప్రార్థనాపూర్వకంగా సిద్ధపడదండి. దేవుడి మాటలను దీవించి